మరో ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఇంకో 3 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సందడి షురూ కానుంది. ఈ సందర్భంగా ఈ వన్డే మెగా టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగనున్న టీమిండియా తాజాగా దుబాయ్లో అడుగుపెట్టింది. అయితే సాధారణంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మకు తనకు సంబంధించిన వస్తువులు లేదా ఏదైనా విషయాన్ని మర్చిపోయే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రోహిత్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్కు వెళ్లేందుకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి టీమిండియా బయలుదేరింది. ఇక్కడి వరకు అంతా బానే సాగినా దుబాయ్ ఎయిర్పోర్ట్లో టీం బస్సు డోర్ దగ్గర కొంతసేపు దేనికోసమో రోహిత్ శర్మ వెయిట్ చేస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. దీంతో రోహిత్ మళ్ళీ ఏమైనా మర్చిపోయాడా అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది. అసలు రోహిత్ కు ప్రయాణం చేసేటప్పుడు పాస్పోర్ట్, బ్యాగ్స్ లేదా ఇతర వస్తువుల్ని మర్చిపోయే ట్రాక్ రికార్డు ఉంది. కానీ వాస్తవానికి రోహిత్ శర్మ వెయిట్ చేస్తుంది కేఎల్ రాహుల్ కోసమట. రాహుల్ బస్సు దగ్గరకు కాస్త ఆలస్యంగా రావడంతో అతడి కోసం రోహిత్ ఎదురు చూసినట్లుగా తెలిసింది.